హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ ఛానల్. ఇప్పుడు ఆ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ముందుగా మనం బ్లౌజెస్కే కాదు, డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లాంగ్ డ్రెస్సెస్ కానీ, దేనికైనా మనం హ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలన్నా, పైకి ఎత్తే పెట్టినట్టు రాకుండా ఉండాలన్నా మనం ఎలా లోతు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇది డబుల్ ఫోల్డింగ్ 2 హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. ఈ విధంగా ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేశాను 4 ఫోల్డింగ్స్లో. మీకు పొడవు ఎంత కావాలనేది హ్యాండ్ పొడవును బట్టి మీరు మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి అంచు అనేది నేను ఒక 1 ఇంచ్ లోపల ఫోల్డింగ్ చేయడానికి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. నార్మల్గా అయితే మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు 1.5 ఇంచ్ తీసుకోండి కింద. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా చూసుకొని మీకు పొడవు అనేది తీసుకోండి. నేను పొడవు ఎంత అయితే ఉందో అంత పెట్టేస్తున్నాను. మనకి ఇది 11 ఇంచెస్ లేదా 12 ఇంచెస్ వరకు ఉంటుంది హైట్ వచ్చి పొడవు. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఒక 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే హ్యాండ్కి ఏ విధంగా తీసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు 1.5 ఇంచ్ స్ట్రైట్ తీసుకొని ఈ మార్కింగ్ని స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఈ పైనుంచి మనకి 3 ఇంచెస్ తీసుకోవచ్చు లేదా 2.5 ఇంచ్ తీసుకోవచ్చు. మన చంక భాగం పొడవును బట్టి మెజర్మెంట్ అయితే తీసుకోవచ్చు. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ దగ్గర నుంచి లోతు తీసుకుంటూ శంఖ భాగానికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా డ్రా చేసుకోగలిగితే. ఇప్పుడు నేను హ్యాండ్కి వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఖర్చు దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. అదేవిధంగా ఎక్స్ట్రా క్లాత్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి ఇది సిల్క్ కాబట్టి జారిపోతుంటుంది. మీరు పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. మనం సరిగా కట్ చేయలేము, కొత్తగా నేర్చుకుంటున్నాం అనుకునే వాళ్ళు పిన్స్ పెట్టుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడికి వచ్చేసరికి కర్వ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి సైడ్ వచ్చేసి. అలాగే ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి ఇంతవరకు పొడవని తెలియడం కోసం. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ సిండు లోపలికి వేసుకొని లోతు అయితే తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకోవాలి. మిడిల్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లోత్ అనేది. మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఫరెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీకు. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా జాయిన్ చేసుకోండి హ్యాండ్స్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.